అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ కథ పార్ట్ 9. ఇక కథలోకి వెళితే నిత్య వంట రూమ్లో పల్లీ చట్నీ మిక్సీలో వేసింది. మిక్సీ ఆన్ చేయగానే ఆనంద్ సార్ ఆ సౌండ్తో ప్రెజెంట్లోకి వచ్చాడు. అమ్మా, ఇదంతా ఇమాజిన్ చేసుకోవడానికి భయంగా ఉంది. అమ్మో, నిత్య నన్ను వదిలి వెళ్ళిపోతే నో, నేను తట్టుకోలేను అని మనసులోని ఆనంద్ నువ్వు దిక్కులు చూడకుండా నీ పని చేసుకో అనుకొని వెళ్ళబోతుంటే ఆనంద్ సార్ ఎక్కడికి, దోశ వేశాను తిందురు రండి. దోశ? ఏం దోశ వేశావు నిత్య? రవ్వ దోశ బాగుంటుంది. నీకు నచ్చకపోతే ఆనియన్ దోశ వేయనా మరి? వెయ్యి, నేను 2 నిమిషాల్లో వచ్చేస్తా. అలాగే సార్. 2 నిమిషాల తర్వాత ఆనంద్ వచ్చి దోశ తింటూ నిత్య, దోశ చాలా టేస్టీగా ఉంది. నిత్య దగ్గరుండి ఆనంద్కి వడ్డిస్తుంటే ఆనంద్కి ఏదో చెప్పలేని ఫీలింగ్. నిత్య, ఈ పనులన్నీ నీకెందుకు, బయట తినేవాళ్ళం కదా. ఆనంద్ సార్, మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏం లేదు. అయినా ఇప్పుడు ఇది నా ఫ్యామిలీ కూడా. ఓ అవునా, కాదంటారా? పద నిత్య, నువ్వు కూడా తినేస్తే బయలుదేరదాం. సార్, నేను ఈరోజు ఫాస్టింగ్. ఏంటి తిక్కనా నీకు? ఎందుకు ఫాస్టింగ్? ఆంటీకి ఏం కాకపోతే సాటర్డే ఫాస్ట్ చేస్తా అని మొక్కుకున్న నేను. అంటే ప్రతి శనివారం ఫాస్ట్ ఉంటావా? కడుపు మార్చుకొని నన్ను పూజించండి అని ఏ దేవుడు చెప్పడు. ఏమో సార్, నా సెంటిమెంట్ నాది. సరేలే పద అని కార్లో వెళ్తుంటే ఒక టెంపుల్ దగ్గర ఆపమని అడుగుతుంది నిత్య. ఆనంద్ సార్, ఏమీ అనుకోకు ప్లీజ్, మీరు కూడా రండి. ఆంటీ పేరు మీద అర్చన అనుకున్నా, ప్లీజ్ అని అడగడంతో సరే కానీ ఏం చేస్తాం, నీ తిక్కతో నన్ను పిచ్చోన్ని చేస్తున్నావు. సార్ ప్లీజ్ ఏం అనుకోకండి. పద నిత్య, తప్పుతుందా? గుడిలో ఆంటీ పేరు మీద అర్చన చేయించమని చెప్తుంది నిత్య. అమ్మా, వారు పంతులు గారు, వారు మా వారు అని నిత్య చెప్పడంతో ఆనంద్ సంతోషానికి అవధులు లేవు. అర్చన చేసింది. ప్రసాదం ఇస్తూ ఈ కాలం పిల్లలంతా ఫ్యాషన్లో పడి కుంకుమ పెట్టుకోరు, పూలు పెట్టుకోరు. ఏంటో కలికాలం. అమ్మ, గుడిలో ఉన్నారు. మీ పెనిమిటితో కనీసం నుదుటిన కుంకుమ అయినా పెట్టించుకో తల్లి, శుభం జరుగుతుంది. ఏమయ్యా, పెట్టు కుంకుమ అమ్మాయికి. ఆనంద్ పంతులుగారు చెప్పడంతో కుంకుమ నిత్య నుదుటి మీద పెడతాడు. ఆనంద్ కుంకుమ పెట్టేటప్పుడు నిత్య ఆనంద్ని చూస్తూ ఉండిపోయింది. ఆనంద్ కూడా నిత్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. కుంకుమ కళ్ళల్లో పడటంతో నిత్య కళ్ళు నులుముకుంటూ ఉంటే ఆనంద్ చొరవ తీసుకొని కళ్ళల్లో ఊది నుదుటి మీద ఉన్న ఎక్కువ కుంకుమని చిన్నగా తుడిచి పక్కకు జరుగుతాడు. కానీ నిత్య మాత్రం ఆనంద్ దగ్గరికి రావడంతో ఏదోలా అయిపోయి అలాగే ఉండిపోతుంది. అమ్మాయి అని పంతులుగారు పిలవడంతో ఆ పంతులుగారు చెప్పండి. అమ్మ, వచ్చేది కార్తీక మాసం, ఆకాశదీపం వేడుక చేస్తే మంచిది తల్లి. సరే పూజారి గారు, అత్తమ్మ కోలుకున్నాక నేనే స్వయంగా ఆ కార్యక్రమం జరిపిస్తాను. అలాగే తల్లి, శుభం, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తూ నిత్య ఆనంద్ నెత్తిన అక్షింతలు జల్లుతాడు పంతులుగారు. గుడిలో జరిగింది తలుచుకుంటూ నిత్య ఆనంద్ కారులో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. హాస్పిటల్ రాగానే ఐశ్వర్య నిత్యతో, నిత్య, నీ నుదుటి మీద కుంకుమ నీకు కొత్త కళకు తెచ్చిపెట్టింది తెలుసా అనగానే ఆనంద్ని చూస్తుంది నిత్య. ఐషు అన్నదానికి సంతోషంగా ఉన్న ఆనంద్ ఏం విననట్టు ఫోన్లో ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ చూడకపోయేసరికి నిత్య సైలెంట్గా ఆంటీని చూడటానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో డ్యూటీ అయిపోయిన పృథ్వీ నిత్యాన్ని కలుద్దాం అని వచ్చాడు. హే నిత్యా బేబీ అంటూ రాగానే ఆనంద్ మనసులోనే వచ్చాడా, నా పెళ్ళాన్ని నేను ఎలా లైన్లో పెట్టాలి అని చూస్తుంటే వీడొకడు నా ప్రాణానికి అని అనుకుంటాడు. హాయ్ ఆనంద్ సార్ అంటాడు. హాయ్ హాయ్ నిత్యా బేబీ అంటూ హగ్ చేసుకోవడానికి వెళ్తుంటే నిత్య, అరే పృథ్వీగా, నాకు పెళ్ళయింది. నువ్వు మనం ఫ్రెండ్స్ అనుకొని ఇట్లా హక్ చేసుకుంటే ఏమనుకోకుండా ఉండటానికి ఇది లండన్ కాదు, ఇండియా అని అనగానే పెళ్ళి అయిపోతేనే అమ్మాయిలు మారిపోతారు. నువ్వేమో క్లాసులు ఎక్కువ పీకుతున్నావు. సరేలే, ఇంకా నో హగ్గింగ్. కానీ మాట్లాడవచ్చా లేక అది కూడా మానేశావా? అరే తింగరోడా, పెళ్ళి అయినందుకు కాదు, ఇండియాలో ఉన్నావు, పద్ధతి ముఖ్యం అని చెప్పి నెత్తిన 2 వేసింది నిత్య. అబ్బా, నువ్వే నిత్య. ఆనంద్ సార్, మీరు చాలా లక్కీ. దీనికి మాటల్లోనే కాదు చేతల్లో కూడా ప్రేమ చూపించడం వచ్చు. పాపం మీకు ఎన్ని మొట్టికాయలు పడతాయో. ఆనంద్ చిన్నగా నవ్వి, అవును పృథ్వీ, అమ్మ కండిషన్ ఎలా ఉంది? ఆనంద్ సార్, డోంట్ వరీ, ఇంకో 12 అవర్స్ ఉంది కదా. ఆమె ట్రీట్మెంట్కి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఈవినింగ్ వరకు చూద్దాం. ఓకే సరే నిత్య, బాయ్ అని దగ్గరికి రాబోతుంటే నిత్య, ఓయ్ మర్చిపోయావా,
ఓ ఇప్పుడు మీరు ఇండియా మహిళ కదా, నమస్కారం అమ్మా, పో వస్తాను అని అనగానే అందరూ నవ్వుతారు ఆనంద్తో సహా. బాయ్ నిత్య బేబీ, బాయ్ సీయూ ఇన్ ది ఈవినింగ్, బాయ్ ఆనంద్ సార్ అని వెళ్ళిపోయాడు పృథ్వీ. కాసేపటికి ఐషు వెళ్ళిపోయింది. హాస్పిటల్ బాల్కనీలో నిల్చొని నిత్య బయటికి చూస్తుంటే ఆనంద్ వచ్చి, ఏంటి నిత్య, మీ ఫ్రెండ్ నిన్ను హగ్ చేసుకోవడానికి వస్తే ఎందుకు వద్దన్నావు? నిత్య చిన్నగా స్మైల్ ఇచ్చి, ఏం లేదు ఆనంద్ సార్, వాడికి పద్ధతి తెలియదు కానీ చెప్తే వింటాడు. మీకు ఆంటీకి వాడు చేసేది ఏం అనిపించకపోయినా చూసేవాళ్ళకి బాగుండదు, అందుకే చెప్పాను. మనం కరెక్టుగా ఉంటే ప్రాబ్లం రాదు. అలాగే నాకు నిన్న వాడు నన్ను హగ్ చేసుకోవడం మీకు నచ్చలేదు అని అనిపించింది. అందుకే వాడికి లిమిట్స్లో ఉండమని చెప్పాను. ఆనంద్ నిత్య చెప్తుంటే చూస్తూ ఉండిపోతాడు. ఆనంద్ చూపులు అర్థమై నిత్య, ఆనంద్ సార్ ఈరోజు కూడా లీవ్లో ఉన్నారా? లేదు నిత్య, వెళ్ళాలి ఆఫీస్కి. నీకు అదే చెప్పి వెళ్దాం అని వచ్చాను. సేఫ్గా ఉండు, నీకు రఘు తోడుగా ఉంటాడు. ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి. లంచ్ కూడా నేను బయట చేస్తాను. యూ డోంట్ వరీ, ఓకేనా అని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు సార్? నీకు తెలియదా ఎందుకు? నిత్య స్మైల్ ఇచ్చి బాయ్ సార్ అని చెప్తుంది. రఘుకు నిత్యాని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆనంద్ నిత్యాని తిరిగి చూస్తూ చూస్తూ వదలలేక వదిలి వెళ్తాడు. నిత్యకి కూడా అలాగే ఉంటుంది. కాసేపటికి నిత్య ఆనంద్కి రఘు సెల్ నుండి కాల్ చేస్తుంది. ఆనంద్, చెప్పు రఘు. నిత్య, ఆనంద్ సార్, ఆంటీకి మెలకువ వచ్చింది, మిమ్మల్ని చూడాలి అంటున్నారు, కాస్త రాగలరా? ఆనంద్, వస్తున్న నిత్య అని కాల్ కట్ చేసి, పాపం నిత్యకి ఫోన్ లేదు కదా, వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. దారిలో నిత్య కోసం న్యూ మోడల్ ఫోన్ అలాగే సిమ్ కార్డ్ తీసుకొని వస్తాడు. హాస్పిటల్లో స్టాఫ్ అందరికీ స్వీట్స్ తెప్పించింది నిత్య. స్వీట్స్ పంచుతూ ఉంటే వస్తాడు ఆనంద్. నిత్య సంతోషంగా ఆనంద్ దగ్గరికి వెళ్ళి, ఆనంద్ సార్ అని ఆనంద్కి స్వీట్ పెట్టి, అత్తమ్మకి స్పృహ వచ్చింది, షీ ఈజ్ ఫైన్ నౌ, ఏం కాంప్లికేషన్స్ లేవు. ఆనంద్ కూడా, నిత్య, అమ్మకు స్పృహ వచ్చింది కదా, ఇంకా ఉపవాసం ఆపి కాస్త నువ్వు కూడా స్వీట్ తిను అని నిత్యకి నోట్లో స్వీట్ పెట్టి లక్కీని చూడటానికి వెళ్తాడు. లక్కీ డార్లింగ్, ఎంత కంగారు పెట్టేశావు నన్ను, ఎలా ఉంది మేడం ఇప్పుడు? అరే ఆనంద్, బాగున్నారా అని చిన్నగా స్మైల్ ఇచ్చి చెప్తుంది. ఇంతలో నర్సు, సార్ ఆమెని ఎక్కువ మాట్లాడించకండి అని చెప్తుంది. లక్కీ డార్లింగ్, నీకు మౌనవ్రతం, కొన్ని రోజులు హ్యాపీగా నేను మాట్లాడుతా, నువ్వు విను, సరేనా? లక్కీ ఆంటీ సరే అన్నట్టు స్మైల్ ఇచ్చింది. నిత్య లక్కీ ఆంటీని, ఆనంద్ని ఐసీయూ బయట నుండి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐషు, మహేష్ కూడా వస్తారు. ఐషు, మహేష్ కలిసి రావడం స్ట్రేంజ్గా కనిపిస్తుంది నిత్యకి. ఐషు, నిత్య, ఆంటీకి ఓకేనా ఇప్పుడు? నిత్య, ఓకే. హలో అన్నయ్య. హాయ్ నిత్య, ఎక్కడా కొత్త పెళ్లి కొడుకు? నిత్య చిన్నగా స్మైల్ ఇచ్చి లోపల అని చూపిస్తుంది. అందరూ లక్కీని పలకరించడానికి వెళ్తారు. నిత్య బయట బాల్కనీలో నిలబడి ఉంటుంది. ఆనంద్, ఐషు, మహేష్ లక్కీతో మాట్లాడుతుంటే నిత్య కోసం బయటికి వస్తాడు. నిత్య, సార్. నిత్య, నీకోసం చిన్న గిఫ్ట్ అని తనకి ఫోన్ ఇచ్చి, నిత్య, ఇది నీకోసమే. ఆనంద్ సార్, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నిత్య, నీతో మాట్లాడాలి అంటే ఎలా? నాతోనా? అదే అమ్మ కోసం. అలాగే నువ్వు మీ తమ్ముడికి కాల్ చేసి మాట్లాడొచ్చు ఇష్టం ఉన్నప్పుడు. సిమ్ కూడా సెట్ చేశాను, నా నంబర్ చెప్తా, ఫిట్ చేసుకో. అవసరం లేదు సార్, నాకు మీ నెంబర్ నోటెడ్. అవునా? అదే ఆంటీ కోసం. సరేలే పద, ఫాస్టింగ్ అని ఏమీ తినకుండా కూర్చున్నావు, ఏమైనా తినిపిస్తా. రా, అమ్మ దగ్గర ఐషు ఉందిలే, అమ్మకి కూడా చెప్పే వచ్చాను అని తన చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తుంటే ఐశ్వర్య, మహేష్ ఒకటే నవ్వుతూ ఉన్నారు. సార్ ప్లీజ్, నేను వస్తాను పదండి. సరే పద. ఉదయం నుండి ఏం తినకపోవడం, 2 రోజుల నుండి రెస్ట్ లేకపోవడం వల్ల ఏమో గాని నిత్యకి కళ్ళు తిరిగినట్టు అనిపించి ఆనంద్ని తూలి పట్టుకుంది. నిత్య, ఏమైంది అనగానే, ఆనంద్ సార్, కళ్ళు తిరుగుతున్నాయి. ఆనంద్ ఇంకేం ఆలోచించకుండా చుట్టూ చూడకుండా నిత్యాని ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు కార్ దాకా. ఆనంద్ ఎత్తుకోగానే నిత్య వద్దు అన్నా వినకుండా అలాగే మోసుకొని వెళ్తున్న ఆనంద్ని చూస్తూ నిత్య జీవితాంతం ఆనంద్తో ఉంటే బాగుంటుంది, ఈ బంధం నాకు చాలా నచ్చింది ఆనంద్ సార్ అని మనసులో అనుకుంటుంది. ఆనంద్ నిత్యాని చూస్తూ, నిత్య మై లవ్, నువ్వు నా ప్రేమని ఒప్పుకోవాలి కానీ కాలు కూడా కింద పెట్టకుండా నా గుండెల్లో నిన్ను పెట్టుకొని చూసుకుంటా నిత్య అని మనసులో అనుకుంటూ తనని కార్లో కూర్చోబెట్టాడు. అలా వాళ్ళని చూస్తున్న హాస్పిటల్ స్టాఫ్ అంతా ముసిముసి నవ్వులు నవ్వుతూ చూడముచ్చటైన జంట అని అనుకుంటున్నారు.
అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.